మీరేనా అమ్మ నిన్న ధర్నా చేసింది? అవును సార్. మేము ఎందుకు ఇప్పుడు హాస్పిటల్ కడితే మంచిదే కదా, ఎందుకు వద్దనుకో? హాస్పిటల్ కడితే మంచిదే సార్, కానీ మేము ఎన్నో ఏళ్ళ నుండి చిన్నప్పటి నుండి ఇల్లు కట్టుకొని కష్టపడి సంపాదించుకొని కట్టుకున్నాము. ఇప్పుడు వచ్చి ఇల్లు కూలగొడతాము, మీ ఇండ్లు పోతున్నాయి అంటే మాకు ఎట్లా సార్ చెప్పండి. అందుకని చెప్పి మేము హాస్పిటల్ వద్దని చెప్తున్నాము. మరి ఏమంటుంది రేవంత్ రెడ్డి సర్కారు? మిమ్మల్ని రోడ్ల మీద కూర్చోబెట్టి ధర్నాలు ఎవరైతే చేస్తారో వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లిన పరిస్థితి చూస్తా ఉన్నాం కదా, ఏం చెప్తారు మరి? ఏం చెప్తామంటే కాదు, ఇప్పుడు వేరే ఖాళీ ప్లేస్లన్నా కట్టుకోమని చెప్తున్నాం సార్. ఇక్కడ ప్రజలందరి మధ్యలో హాస్పిటల్ కట్టి అందరికీ మొన్న కరోనా వచ్చింది, ఇప్పుడు అట్లనే ఇంకా వేరే వేరే వ్యాధులు కూడా వస్తాయి కదా, అట్లా అని చెప్పి వేరే ఖాళీ ప్లేస్లన్నా కట్టుకోవాలి, లేదంటే మా ఇండ్లు కూలగొట్టొద్దు అట్లా అని అంతే. అంటే ఆల్రెడీ భూమి పూజ చేసిపోయింది కదా, ఇంకా ఆగుతుందా? ఏమో సార్, ఆగాలని అయితే మేము చేస్తున్నాం సార్. మా గల్లీకి మా ప్లస్ ఇంకా మా ఇండ్లకు మాత్రం టచ్ చేయవద్దు అట్లా అని మేము కోరుకుంటున్నాం. మరి ఎట్లా ఎక్కడ పోతారమ్మా ఇప్పుడు? ఇవన్నీ ఇల్లు తీసేస్తామని అంటారు, ఎక్కడ పోతారు? పోయే అవకాశం లేదు సార్, మేము ఇక్కడనే ఉండాల్సి వస్తుంది. మాకు మీకు అర్థం అయితే లేదు, మాకు ఎక్కడుంది ప్రాపర్ లేదు కదా, మళ్ళీ వాళ్ళైనా చేస్తారా? మాకు ఇదే కావాలి, మాకు మెయిన్ వేరే ఏమి వద్దు మాకు. మా పిల్లల స్టడీస్ ఇక్కడనే, మేము ఉండేది ఇక్కడనే ప్రాపర్. ఈ ఏరియా ఇంత మంచిగా ఉంది, అన్ని అవైలబుల్ దగ్గరనే సార్ మాకు. మళ్ళీ మేము అంటే రేవంత్ రెడ్డి ఎందుకు మీరు ఇంతమంది సఫర్ అవుతున్నా కూడా ఎందుకు దీన్నే సెలెక్ట్ చేసుకుంటారు? కోశంలో ఎన్ని నాళాలు పడుతున్నాయి సార్, మీరు చూస్తున్నారు కదా, అవి ఫస్ట్ చేపిమనండి. ఫస్ట్ అది మంచిగా చేపించినాక ఉస్మానే ఆలోచించమనండి. అది కట్టినాక ఉస్మానే కూలిపోతే ఏం చేస్తారు? ఒక మాట అడుగుతున్నానండి మీకు. అయితే ఇప్పుడు ఆ ల్యాండ్ కూడా గ్రౌండ్ ఏదైతే ఉందో అది కూడా మొత్తం కింద అంతా ఏమంటారు కుంట ఉన్నదని చెప్పి చెప్తా ఉంటారు స్థానికులు, నిజమేనా అది? అవును సార్ నిజమే, అది పెద్ద నాల, ఇప్పుడు ఇక్కడ వరకు పోతుంది అది నాల. వాళ్ళు చూస్తే అది మొత్తం రోడ్లే కూలిపోతున్నాయి. ఇప్పుడు హాస్పిటల్ కడితే ఉంటుంది అన్న గ్యారంటీ ఏముంది సార్ చెప్పండి. మరి ఇప్పుడు ఎన్నిసార్లు వేసినా కూడా అవి కూలిపోతూనే ఉన్నాయి కదా. ఇప్పుడు FTL బఫర్ జోన్ అని చెప్పి అన్ని కూలగొడుతుంది కదా, మళ్ళీ FTL అయినట్లు కడుతుంది. ఏమో సార్, ఆయన ఏమనుకుంటుండో ఏమో అర్థమైతలేదు, కానీ మాకైతే అసలు ఇప్పుడు వారం 10 రోజుల నుండి తిండి లేదు నిద్ర లేదు మాకు. అట్లా చేస్తున్నాడు. ఆయనకు ఓటేసి గెలిపించినందుకు మమ్మల్ని చాలా బాధ పెడుతున్నాడు. ఎట్లా ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఏమన్నా మార్పులు చేర్పులు అని మార్పు కావాలని చెప్పి తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి, ఎట్లా ఉంది మరి? ఏం మార్పు సార్, ఏం మారింది? ఏం మార్పు లేదు, బాధలు తప్పితే ఏం అది లేదు, బాధలే ఉన్నాయి కదా సార్. ఇప్పుడు మరి ఏం చెప్తారు రేవంత్ రెడ్డి? ఏమంటున్నామంటే మా ఇండ్లు ముట్టుకోవద్దు సార్, కట్టుకుంటే వాళ్ళ గవర్నమెంట్ ప్లేస్లో ఏమన్నా వేసుకొనియండి, మా ఇండ్లకు మాత్రం టచ్ చేయొద్దు. మాది ఇక్కడ నాల పక్కకు ఉంది ఇల్లు, అట్లా అని మా ఇండ్లకు మాత్రం టచ్ చేయొద్దు అని మేము కోరుకుంటున్నాం. ఏం చెప్తారా? అంతే సార్, మేము కూడా సేమ్ అదే. ఫస్ట్ అయితే నాలుగు చేయమనండి, తర్వాత ఉస్మానియాకి ఆలోచించమనండి. చాలా ఉన్నాయి సార్, పెద్ద పెద్ద ప్లేస్లు ఉన్నాయి. ఉస్మానియాలో ఖాళీ ప్లేస్ ఉంది, అక్కడ మంచిగా చేసుకోమనండి. అవసరమా సార్ వేరే ఇల్లు కూలగొట్టికి చేయడం? చెప్పండి, మ్యామ్ ఇది కాదు కదా. మేము అదే కోరుకుంటున్నాం, మా ఇల్లు మాకు ఉండాలి అంతే. पब्लिक ओपिनियन लेने के लिए आया? कोई भी नहीं आया, कोई भी नहीं आया। यहाँ आके हमारे को एक बार बोलना कि हम ऐसे कर रहे वो कर रहे, वो कुछ भी नहीं है। सिर्फ डायरेक्ट भी उस्मानिया हॉस्पिटल बन रहा है, तुम अंदर के अंदर प्लाना बना रहे, तुम्हारे पूरा मेजरमेंट हो गया, तुम्हारे सब कुछ बन गया, तुम्हारा मैप वगैरह सब हो गया। जमीन पब्लिक की है, पब्लिक को तो आके पूछना पहले। नहीं, पब्लिक को इन्वॉल्व ही नहीं है कुछ भी, सब डायरेक्ट आके। अब हमारे को इधर उस्मानिया हॉस्पिटल नहीं होना, बस 100 बात की एक ही बात, हमारे को इधर उस्मानिया हॉस्पिटल नहीं होना, हमारा घर हम ఏం చెప్తారమ్మా? ఇప్పుడు నిన్న అనేక మంది పోలీసుల బలగాలను ఇక్కడ దించి అందరిని నిర్బంధించి షాపులు మూసేసి ఇక్కడ భూమి పూజ చేసిపోయాడు రేవంత్ రెడ్డి, ఏం చెప్తారు? కరెక్టేనా? ఇంతమందిని ఇబ్బంది పెట్టొద్దు సార్, ఇంతమందిని ఇబ్బంది పెట్టి హాస్పిటల్ కడితే ఏమొస్తుంది సార్ మీకు? మా ఇండ్లు తీయొద్దు మాకు, మీరు ఏడ కట్టుకుంటారో వేరే దగ్గర చూసుకొని కట్టుకోండి. హాస్పిటల్ కడతా అంటే మంచి మాటనే కానీ వేరే దగ్గర కట్టండి, మా దగ్గర కట్టకండి. అంటే మీ ఇల్లు కూడా తీసేస్తామని చెప్తారా? చెప్పిండు సార్, చెప్తేనే మేము అంటున్నాం. మా ఇంట్లో మెజర్మెంట్ తీసుకున్నారు, కొలుచుకున్నారు కాబట్టి మేము చెప్తున్నాం. వద్దండి సార్, ఇక్కడ కొలుసుకోవద్దు, ఇక్కడ తీయొద్దు, అసలు మా హాస్పిటల్ కట్టొద్దు. ఇక్కడ మాకు హాస్పిటల్ మాకు అవసరం లేదు. మళ్ళీ మీరు గెలవాలంటే ఇక్కడ హాస్పిటల్ కట్టొద్దు అంతే. అయితే ఆల్రెడీ భూమి పూజ అయిపోయింది కదా, ఇప్పుడు మీరు వద్దంటే ఆగుతుందా? ఆగుతుందంటే వాళ్ళ ఇష్టం, ఇక వాళ్ళు కడతా అంటే వాళ్ళ దౌర్జన్యం. ఇప్పుడు మమ్మలను మా మీద దౌర్జన్యం చేసి కడతా అంటే వాళ్ళ ఇష్టం. ఇక అట్లా చేయొద్దు సార్, మాకు ఇంతమందిని ఇబ్బంది పెట్టి కట్టొద్దు అసలు. ఎందుకు ఏకదాటి అంటే ఇంతమంది ప్రజలు దీన్ని వద్దనుకుంటున్నా కూడా ఇక్కడనే కట్టాలని ఎందుకు ఇట్లా ఒంటెది పోకడ పోయినట్టు పోతా ఉంటారు? వేరే స్థలాలు లేవా వాళ్ళకి? మస్తు ఉన్నాయి కదా, చాలా స్థలాలు ఉన్నాయి కదా. అక్కడ జూ పార్క్ దగ్గర మస్తు స్థలాలు ఉన్నాయి, అక్కడ కట్టుకోండి. మేము వద్దంటున్నామా? కట్టండి మీరు, మంచిదే, కానీ ఇక్కడ కట్టకండి, వేరే దగ్గర కట్టండి. మా ఇండ్లు గులగొట్టి మా దగ్గర కట్టకండి.
మరి ఏం చెప్తావు ఫైనల్ గా? అంటే చాలా మందిని అడ్డొచ్చే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి. అవును, అరెస్ట్ చేసిండు. లేడీస్ ను కూడా అరెస్ట్ చేసి అదే ఆడోళ్ళని కూడా చూడకుండా తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో ఉంచి ఆ రేవంత్ రెడ్డి పోయిన దాకా కూడా అక్కడనే ఉంచి పోలీస్ స్టేషన్ లోనే ఉంచి ఒక మహిళలను చూడకుండా కూడా అక్కడనే ఉంచి ఆయన పోయిన తర్వాత ఇంటికి పంపించారు. ఎట్లా చూస్తారు, ఏం చెప్తారండి? ఇక్కడ మాకు హాస్పిటల్ కట్టొద్దు, రోడ్ వైడింగ్ కోసం మా ఇండ్లన్నీ కూల్చేస్తున్నారు. అవసరమా? అవుట్కట్స్ లో పోయి పట్టుకోమని చెప్పండి. ఇక్కడ మాత్రం ఉస్మానియా హాస్పిటల్ వద్దు. దానివల్ల అందరికి చుట్టుపక్కల అందరికి రోగాలు వస్తాయి. అయితే రోగాలు వచ్చేది ఒక భాగం ఉంటే ఇంకో భాగం కొన్ని ఇల్లులు కూడా తీసేస్తున్నాం అని చెప్తా ఉన్నాడు కదా. మరి ఇక్కడ ఈ ఇల్లులు తీసేస్తే మీరు ఎక్కడ పోతారు? సంవత్సరాల నుంచి ఉన్నారు. ఏళ్ళ నుంచి మేము ఇక్కడ ఉన్నోళ్ళము. ఇప్పుడు మా రోడ్లో పడేసిండ్రు మమ్మల్ని. ఇప్పుడు రోడ్లు వేస్తా మీరు వెళ్ళిపోండి అంటే ఎక్కడ పోవాలి మేము? గవర్నమెంట్ ప్రాపర్టీలా ఇవి? మాకు మన వాళ్ళు ఇచ్చిండ్రా? అంటే మీరు ఎంతమంది అడ్డొచ్చినా కూడా జైల్లో వేసి ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. పర్వాలేదు, వేసినా పర్వాలేదు, మమ్మల్ని ఏం చేసినా పర్వాలేదు, కానీ మేము మాత్రం ఇక్కడ కట్టనీయం. వద్దు సార్, కట్టొద్దు సార్. ఇక్కడ అసలు ఎవరు కట్టొద్దు. అంటే ఎట్లా చెప్పండి? రోడ్ వైర్లో కష్టపడి కట్టుకున్నాం, ఒక్కొక్క పైసా కూడా పెట్టుకొని కట్టుకున్న ఇళ్ళని కూలుస్తా అంటే ఎట్లా చెప్పండి మీరు? మేము ఎక్కడికైనా చిన్న చిన్న పిల్లలు ఉంటారు, కాలేజ్ పిల్లలు ఉంటారు, హస్బెండ్ లేని వాళ్ళు ఉంటారు, ఎక్కడికి వెళ్ళాలి? సింగిల్ ఫ్యామిలీ వాళ్ళు చెప్పండి. ఆయన ఏమన్నా కట్టిస్తాడంటారా సొంత ఇల్లులు? ఏమన్నా కట్టియాడు కదా. మేము ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? ఇంత ఇల్లు, పిల్లలు, ఫ్యామిలీ, ఇక్కడ తెలిసిన ఏరియా, పుట్టిన పెరిగిన ఏరియా, ఇవన్నీ వదులుకొని వెళ్ళాలంటే ఎట్లా వెళ్తారు? అంటే ఇక్కడికి ఎవరైనా అధికారులు వచ్చి ముందస్తుగా ప్రజాభిప్రాయ సేకరణ లాంటివి ఏమైనా చేసిరా? రాలేరు, ఎవ్వరు ఏం చేయలేరు. డైరెక్ట్ చెప్పారు ఇట్లా ఇది వెళ్ళిపోతుంది అని అంటే ఇక వెళ్ళిపోతుంది అంటే మేము వెళ్ళిపోవాలి, అన్ని వదిలేసుకొని ఇక్కడ నుంచి. అట్లా కాదు కదా. మేము ముఖ్యమంత్రి కదా, ముఖ్యమంత్రి అంటే మేము ఉండే ఉన్నాం కదా. తన ఇల్లు కాదు కదా, తన ఇల్లు కాదు. తను వెళ్ళిపో అంటే వెళ్ళిపోతాడు తన ఇంట్లోకి నుంచి. ఇప్పుడు కాదు కదా. ఇప్పుడు మేము ఇంత కష్టపడి కట్టుకొని ఇన్నేళ్ళ నుంచి ఇక్కడ ఉన్నప్పుడు తను వెళ్ళిపోవాలని మేము వెళ్ళిపోవాలా? మా ఇల్లు వాకిలి అన్ని వదులుకొని మా ఫ్యామిలీస్ ఉంటాయి, మా జాబ్స్ ఉంటాయి, లేకపోతే పిల్లల కెరియర్ ఉంటుంది ఇక్కడ, అన్ని వదులుకొని వెళ్ళిపో అంటే ఎక్కడికి వెళ్ళిపోతాం మేము? లేదు, ప్లేసెస్ ఉన్నాయి, ఆయన మంచి కోసమే కడుతున్నాడేమో హాస్పిటల్, కానీ ఒక ఏరియా అనేది చూసుకోవాలి కదా. ఇప్పుడు ఇంత పబ్లిక్ కి కష్టం అవుతుంది, అది కూడా చూసుకోవాలి కదా. తను చూసుకోకుండా ఇప్పుడు ఖాళీ చేయండి అంటే కాదు కదా. అది ఇది అభిప్రాయం తెలుసుకోవాలా? సరే మీకు ఇది ఓకేనా అని అడిగిందా? అడగలే కదా. తను వెళ్ళిపో అంటే కాదు కదా. ఒక ఏరియా తనకు ఉంది, ఈ ప్లేస్ ఉంది, ఇక్కడ మేము కడతాము, ప్రజలకు ఏం కాదు, వాళ్ళకి ఏం అలా అంటే ఇప్పుడు మెడిసిన్స్ వల్ల కూడా కొంతమందికి పడవు, హెల్త్ ఇష్యూస్ అన్నీ వస్తాయి. అవన్నీ వస్తే మంచిది కాదు కదా. అవన్నీ చూసుకోవాలి కదా తను ముందు. చూసుకోకుండా వెళ్ళిపో మేము ఇక్కడ హాస్పిటల్ అని కడతాము, లేకపోతే రోడ్ వైడింగ్కి మీ ఇల్లులు పోతాయి అని అంటే కాదు కదా. ఎవరు ఒప్పుకోరు అట్లాంటిది. అట్లా తను చూసి చేసేది ఉండే, కానీ మేమైతే ఒప్పుకోము ఇక్కడ ఇల్లు కట్ట. మరి ఏం చేస్తారు? ఇప్పటికే భూమి పూజ అయిపోయింది, ఆయన ఇనాగ్రేషన్ చేసిపోయింది కదా. ఆపుతున్నా కూడా తను ఆగుతలేడు కదా. మరి ఇంకా మీరు ఏం చేస్తారు? ఇప్పుడు ఖచ్చితంగా పోవాల్సిందే కదా, ఒప్పుకోమంటే. ఎందుకంటే ఇప్పుడు నిన్న ఏదైతే మీరు అడ్డుకునే ప్రయత్నం చేసిర్రో ఆ మహిళలని కూడా చూడకుండా తీసుకుపోయారు కదా. లాక్కెళ్ళారు, అట్లా లాక్కెళ్ళొద్దు. మీరు ఎందుకు వెళ్ళారు అట్లా? అది కూడా ఒక అదే లాక్కెళ్ళి మహిళలు అట్లా లాక్కెళ్ళి వెళ్ళడం కరెక్టేనా? పోలీస్ వ్యవస్థ ఏమైపోతుంది తెలంగాణ రాష్ట్రంలో? కాంగ్రెస్ మీరు కరెక్ట్ గా ఆలోచించండి. మీరైనా మీ అభిప్రాయంతో కరెక్ట్ గా ఆలోచించండి. ఇప్పుడు ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ ఉన్నాం మేము. ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, ఇది రోడ్ వైడింగ్ లో అవుతుంది, లేకపోతే హాస్పిటల్ కి వెళ్ళిపోతుంది అంటే కరెక్ట్ కాదు కదా. అది తన డెసిషన్ అయితే రాంగ్. ఆ ఏరియా తీసుకుంటాడు, తనది గవర్నమెంట్ ఏరియా కాబట్టి తీసుకోండి, కానీ ఇది గవర్నమెంట్ ఏరియా కాదు కదా. గవర్నమెంట్ ఏరియా కానీ తను ఎట్లా తీసుకుంటాడు? మేము అది ఎట్లయినా ఇది ఖచ్చితంగా ఇక్కడ రావద్దు, ఇక్కడ సైడ్ రావద్దు, మా ఏరియా సైడ్ మా ఇక్కడ రావద్దు. అది